హాయ్ ఫ్రెండ్స్, నేను సునీత ఫ్రమ్ విజయవాడ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? బాగుండాలండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలండి. నాకైతే మొక్కలు పెంచడం చాలా ఇష్టమండి. పచ్చని మొక్కలు, వాటి పచ్చదనం, వాటి రంగురంగుల పువ్వులు, ఇవన్నీ చూస్తుంటే అసలు నా మనసుకు చాలా సంతోషం కలుగుతుందండి. ఆ మొక్కల మధ్యలో ఉంటే కనుక నాకు అసలు టైమే తెలియదండి. నాకు ఇష్టమైన వాటిలో ఫస్ట్ ప్లేస్లో ఉండేవి మొక్కలు మాత్రమేనండి. అందుకే ఈరోజు నేను నర్సరీకి వచ్చానండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నర్సరీ సింగనగర్లో ఉందండి. ఈ నర్సరీలో ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయండి. చాలా రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇండోర్ ప్లాంట్స్ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. మొక్క సైజుని బట్టి, పాట్ సైజుని బట్టి 50 నుంచి స్టార్ట్ అవుతుందండి. 50 నుంచి 150, 250, 350 అలా అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. మన ఎయిర్ని ప్యూరిఫై చేసే మొక్కలు కూడా ఉన్నాయండి. ఓన్లీ ఏసీలో పెట్టుకోవచ్చు ఆ మొక్కల్ని. వాటికి ఎలాంటి ఎండ కూడా అవసరం లేదండి. అలాంటి మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి. వాటికి ఎక్కువగా మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. ఎప్పుడు వారానికి ఒకసారి, 2 వీక్స్కి ఒకసారి వాటర్ ఇస్తే సరిపోతుందండి. పెద్దగా ఎరువులు కానీ వాటికి పెద్దగా మనము మెయింటెనెన్స్ కానీ అవసరం లేదండి. అవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఓన్లీ ఏసీ రూమ్లో పెట్టుకుంటే చాలు, బాగా పెరుగుతాయండి. వాటికి ఎలాంటి వెలుతురు కానీ, ఎండ కానీ, ఎరువులు కానీ అవసరం ఉండదండి. అలాంటి మొక్కలు కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. అంతేకాకుండా గులాబీలు ఉన్నాయండి. అన్ని రకాల గులాబీలు ఉంటాయండి వీళ్ళ దగ్గర. గులాబీ మొక్కలు నాటు గులాబీలు అయితే 40 రూపీస్ అండి. హైబ్రిడ్ అయితే 80 రూపీస్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మొక్క సైజుని బట్టి, కుండీ సైజుని బట్టి ఆ కాస్ట్ పెరుగుతూ వస్తుందండి. రేట్ ఫిక్స్డ్ ఏం కాదండి. ఒకవేళ మనం వెళ్ళి ఎక్కువ మొక్కలు తీసుకున్నట్లయితే కనుక బార్గెన్ చేయొచ్చు, తగ్గిస్తారండి, చూసిస్తారు కొంచెం రేట్లు అవి కూడాను. బయట తీసుకున్న వాళ్ళకంటే కూడా వీళ్ళ దగ్గర ₹1 తగ్గుతుందండి. చాలా బాగుంటాయి మొక్కలన్నీ కూడా, చాలా హెల్తీగా ఉంటాయండి. వీళ్ళ దగ్గర దొరకని మొక్క అంటూ ఏమీ ఉండదండి. మరువం మొక్కలు, లెమన్ గ్రాసు, ఎడినియం మొక్కలు, కాశీరత్నాలని, చంద్రకాంత మొక్కలని, ఇట్లా అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. పీస్ లిల్లీస్, లోటస్, ఇట్లా అన్ని మొక్కలు వాటర్లో పెంచుకునే ఉంటాయి, మట్టిలో పెంచుకునే ఉంటాయి. హ్యాంగింగ్ ప్లాంట్స్ ఉంటాయి. హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే మనకి హ్యాంగింగ్ పాట్స్తో కలిపి అమ్ముతారండి వీళ్ళు. మట్టి పాట్లో అన్ని మొక్క అరేంజ్ చేసే ఉంటాయండి. ఆ పాట్స్తో కలిపి అమ్ముతారండి. ఇది చాలా హెల్తీగా ఉంటాయి మొక్కలన్నీ కూడా వీళ్ళ దగ్గర. ఫ్లవర్స్లో అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయండి. ఇప్పుడు రాబోయేది సమ్మర్ కదండి. సమ్మర్ అంటే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటండి? మల్లె మొక్కలు కదా. వీళ్ళ దగ్గర మల్లె మొక్కలు ఉన్నాయండి. చాలా హెల్తీగా ఉన్నాయి మల్లె మొక్కలండి. చామంతులు, అన్ని రకాల చామంతులు ఉన్నాయండి. ప్రస్తుతం సీజన్ నడుస్తుంది కదా, చామంతుల సీజను. అన్ని రంగురంగుల చామంతులు వీళ్ళ దగ్గర ఉంటాయండి. చామంతి మొక్కలు కూడా 60, 70, 80 కలర్ని బట్టి, పాట్ సైజుని బట్టి కాస్ట్ ఉంటుందండి. ఇకపోతే ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఫ్రూట్ ప్లాంట్స్లో అన్ని రకాల ఫ్రూట్ ప్లాంట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయండి. జామ మొక్కలు, మల్బరీస్, మామిడి, స్ట్రాబెర్రీ, అన్ని మొక్కలు ఉన్నాయండి. వీటికి ఏం పెద్ద పెద్ద తొట్టెలు అవసరం లేదండి. మనం కుండీలో వేసుకున్నా కూడా మనం జాగ్రత్తగా అన్ని రకాల ఎరువులు ఇస్తూ ఉంటే కనుక కొన్ని రోజులు ఫ్రూటింగ్ వచ్చేస్తాయండి. ఇవి పెద్ద మొక్కలు అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అనమాట. చిన్న మొక్కలకి కాయలు వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ వీళ్ళ దగ్గర ఏదైనా మొక్క లేదు అనుకుంటే కనుక మనం చెప్తే వీళ్ళు 4-5 డేస్ టైం తీసుకుని తెప్పించిస్తారండి. అంతేకాదండి, మొక్కలు, వాటికి కావాల్సిన ఎరువులు, మట్టి, కుండీలు అన్నీ మొత్తం వీళ్ళ దగ్గరే ఉంటాయండి. కూరగాయ మొక్కల విత్తనాలు, కొత్తిమీర, పుదీనా సీడ్స్, అన్ని రకాల ఆకుకూరల సీడ్స్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. ఆర్గానిక్ సీడ్స్ మొత్తం అన్నీ కూడా ఆర్గానిక్ దొరుకుతాయండి. ఆర్గానిక్ ఎరువులు ఉంటాయి వీళ్ళ దగ్గర. మట్టిలో ఎరువులు మొత్తం కలిపేసి మనం మొక్క నాటుకోవడానికి సిద్ధం చేసి మరీ ఇస్తారు మనం అడిగితే కనుక. తులసి మొక్కలు ఉన్నాయండి. అన్ని రకాల మొక్కలు ఉంటాయండి. ఒకటి అది ఇది అని కాదు, అన్ని మొక్కలు ఉన్నాయి. ఇంకపోతే మన ఇంట్లో ఎక్కువ మొక్కలు ఉన్నాయనుకోండి, వాటికి ఏదైనా పెస్ట్ అటాక్ అయ్యి మొక్కలు ఎదగటం ఆగిపోయినా సరే వాటికి ఏ ఎరువులు ఇవ్వ మనకు తెలియదు కదండి. మనం వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక వాళ్ళు వస్తారండి. వచ్చి చూసి ఈ మొక్క ఇలా ఎందుకుందో చూసి వాటికి కావాల్సిన ఎరువులు ఇవి వాళ్ళే సప్లై చేస్తారండి. ఈ కేర్ మొత్తం వాళ్ళు తీసుకుంటారు. ఇంకపోతే ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంట్లో గార్డెన్ వేసుకోవాలి అనే కోరిక ఉంటే కనుక వీళ్ళని కాంటాక్ట్ అయితే వీళ్ళు వచ్చి
ఎక్కడెక్కడ ఏ మొక్క నాటాలి, ఆ మొక్కలకు కావాల్సిన మట్టి ఏంటి, ఎరువులు ఏంటి, ఆ మొక్కలు ఏంటి మొత్తం అంతా వాళ్ళే చూసుకొని గార్డెన్ సెట్ చేసి మనకు అప్పచెప్తారండి. చాలా అందంగా సెట్ చేస్తారండి వీళ్ళ దగ్గర అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి, అన్ని రకాల ఎరువులు దొరుకుతాయి, వాటి మట్టి అన్నీ ఉంటాయండి. ఇకపోతే వీళ్ళ దగ్గర బ్లాక్ రోజ్ చూసానండి నేను. బ్లాక్ రోజ్ మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయండి. ఒక మొక్క చూసాను బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో, అసలు ఏదైతే ఎంత అందంగా అనిపించిందో. బ్లాక్ రోజ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఎవరికైనా కావాలంటే కనుక వెళ్ళండి, నర్సరీని విజిట్ అవ్వండి అండి. ఇది ఎక్కడో కాదు, సింగనగర్లో ఫ్లైఓవర్ కింద నుంచి వస్తుంటే కనుక అండర్ బ్రిడ్జ్ కింద నుంచి దాటిన తర్వాత రైల్వే ట్రాక్ తర్వాత ఎస్మార్ట్ అని ఉంటుందండి. ఆ ఎస్మార్ట్ పక్కన ఉంటుందండి ఈ నర్సరీ. ఈ నర్సరీ పేరు ధర్మశాస్త్ర నర్సరీ అండి. ప్రొప్రైటర్ రామకృష్ణ గారు. మనం వెళ్ళి మనకి ఏమేమి కావాలో చెప్తే కనుక ఆయన చూసి దానికి కావాల్సినవన్నీ కూడా సెట్ చేస్తారండి.